హాయ్ హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం సండే స్పెషల్గా టమాటో ఎగ్ కర్రీ వండుకుందాము. ఈరోజు ప్రాసెస్లోకి వెళ్దాము. టమాటాలు నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి, అలానే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఉడికిన బట్టి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలానే ఒక ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి దాంట్లో ఎగ్స్ వేసి కొంచెం గోల్డెన్ కలర్లా వచ్చే వరకు వేయించుకోవాలి. వాటిని వేయాక అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. హాయ్ హలో, ఈరోజు సండే స్పెషల్గా ఎగ్ టమాటా కర్రీ వండుకుందాము. అలానే ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేద్దాము. మిర్చి వేద్దాం ఫస్ట్, తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయి, ఇప్పుడు అల్లం వేద్దాం. ఉల్లిపాయలు మిర్చి వేగాక దాంట్లో టమాటా ప్యూరీ వేయాలి. దీంట్లో కొంచెం కారం వేయాలి. కారం, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం కలుపుకోవాలి. అలానే దీంట్లో కొంచెం కారం వేయాలి, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం కలుపుకోవాలి. అలానే ఇట్లా కొంచెం లైట్గా కొంచెం ఈ మిక్సీ జార్ కడిగిన వాటర్ వేద్దాం. కొంచెం గ్రేవీ గురించి ఇది కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం గరం మసాలా వేద్దాము. అలానే ఎగ్స్ వేయాలి, ఫ్రై చేసినవి. కొంచెం కలుపుకోవాలి. గ్రేవీ దగ్గర పడింది, ఎంతో టేస్టీ స్మెల్ వస్తుంది. అలానే దీంట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేద్దాం. ఇది కొంచెం సేపు ఉంచుకొని ఎగ్గుకి కొంచెం మసాలా పట్టే వరకు ఉంచుకోవాలి. టమాటా కర్రీ రెడీ. సండే స్పెషల్. మీ కర్రీ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.